అసలు ఇక్కడ ప్రజలు ఎట్లా ఉన్నారంటే సెక్యూరిటీ లేకుండా వస్తే మాత్రము వీళ్ళని మాత్రం అదే పక్కన ఏదైతే పారుతున్నాయి మున్నేరు వాగు ఏదైతే ఉందో ఆ మున్నేరు వాగు మీద నడుము మీద రాయి కట్టి ఇస్రేంతకు ఆగ్రహం వ్యక్తం చేసుకుంటా ఉన్నారు. ఇక ఇంకోటి ఇక్కడ చూడండి, ఇక సారు పక్కకు పోతా ఉన్నాడు హెలికాప్టర్ దగ్గర చూడండి. ఇక ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిన హెలికాప్టర్లు, ఇప్పుడు యాడ్ నుంచి వచ్చిన హెలికాప్టర్లు. ఎంత దరిద్రమైన పాలన చోటు చేసుకుంటుంది రాష్ట్రంలో. వీళ్ళకు ప్రజల్ని కాపాడడానికి హెలికాప్టర్ లేదు, జల్సా చేయడానికి హెలికాప్టర్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. జల్సా చేయడానికి మళ్ళీ బట్టి విక్రమార్క ఎడిపోతా ఉన్నాడు, విజయవాడకు బట్టిని బండి చంద్రబాబుకు బూడిద క్లీన్ చేయడానికి సహాయపడడానికి పోతాను. ఏ గడ్డి పీకడానికి పోతా ఉండడానికి, ఏం పీకడానికి పోతా ఉన్నారు. ఇక్కడ ఖమ్మం మొత్తం బురదల ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉంటే ఏదో చేప గడ్డ మీద ప్రాణం కోసం అల్లాడుతూ ఉన్నట్టుగా ప్రజలందరూ అక్కడ అల్లాడుతూ ఉంటే తినడానికి తిండి లేకుండా, వేసుకోవడానికి బట్టలు లేకుండా, వారి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అన్ని జరిగినా కూడా ఈ ప్రభుత్వం వారు ఒక్కరు పట్టించుకోలేని పరిస్థితి.